జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 9.2% పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి నిలిచారు. ఇప్పటికే ఎల్లారెడ్డిగూడలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి వచ్చి ఓటేశారు. మరోవైపు యూసఫ్గూడ చెక్పోస్టులోని పోలింగ్ బూత్ ను కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పరిశీలించారు. ప్రభుత్వ స్కూల్లో పోలింగ్ సరళిని ఆయన పరిశీలించినట్టుగా తెలుస్తోంది. నాగార్జున కమిటీ హాల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. షేక్పేట్లోని పోలింగ్ బూత్ లో దర్శక ధీరుడు రాజమౌళి దంపతులు ఓటేశారు. ఇక సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈరోజు జూబ్లీహిల్స్ బైపోల్స్ ఎలక్షన్ లో భాగంగా యాజ్ ఎ క్యాండిడేట్ నేను పొద్దున్న నుంచి కూడా షేక్పేట ఏరియాలో తిరగడం జరుగుతుండే. నేను ఇక్కడికి నా బూత్ సొంత బూత్ అయినటువంటి 301లో ఇప్పుడే వేయడం జరిగింది. ఎక్కడ పరిశీలించినా ఎక్కడికి పోయినా కానీ జనాలు లైన్లలో ఉన్న వాళ్ళు ఇలా అని చూపిస్తున్నారు. దాని మీనింగ్ మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఓటర్ సడలి బాగానే జరుగుతున్నది. చిన్న చిన్న ఈవీఎం మిషన్స్ అక్కడక్కడ మోరాయించినాయి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయని చెప్తున్నారు. బట్ వాళ్ళు కొంచెం తెలివితోని మరి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిరో ఏమో గానీ ఈ నెంబర్ 1 అనేది గోడ కానుకొని ఉంటే కొంచెం లైట్ కనిపించకుండా ఉండేటట్టు పెట్టిరనేది మా వాళ్ళది కొన్ని ఏరియాలలో ఉన్న కంప్లైంట్స్. బట్ ఐ టోల్డ్ ద ఆఫీసర్స్ ప్లీజ్ చెక్, ఎందుకంటే గోడకు పెట్టేస్తే అది లైట్ కనిపించకుండా ఫస్ట్ కొంచెం ట్రిక్కీగా చేసిరు అనేది కొంచెం మా వాళ్ళు చెప్తున్నటువంటి విషయము. బట్ అయినా కానీ వాళ్ళు పరిశీలిస్తున్నారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు అయితే ఓట్లు నాకు తెలిసి 10 to 12% అయినట్టు మాకున్న ఇన్ఫర్మేషన్. బట్ స్టిల్ అందరు కూడా లైన్లలో వచ్చి స్వచ్ఛందంగా వేసిపోతున్నారు. ఓటర్లు కొంచెం పలసగానే కనిపించారు ఇప్పటిదాకా షేక్పేట అక్కడిక్కడ. బట్ స్టిల్ అందరు కూడా పాజిటివ్ గా కనిపిస్తున్నారు. నాకు తెలిసి ఒక 4 to 5% మినిమం పెరుగుతుందని అనిపిస్తున్నది. బట్ స్టిల్ ప్రజలందరికీ మళ్ళీ వేడుకుంటున్నాను, మీరు బయటికి రండి, బయటకు వచ్చి ఓటేయండి. లేకపోతే మనం ఇంట్లో కూర్చొని ఎంత మాట్లాడినా కానీ వేస్ట్ అండి. బయటకు వచ్చి ఓటేయండి మీ అందరినీ కోరుకుంటున్నాను. నెంబర్ కనిపించకుండా ట్రిక్కీగా పెట్టిండి అనేది మా వాళ్ళ అభియోగం. ఇన్ ద సెన్స్ దే కంప్లైంట్ దట్ కొంచెం గోడకు పెట్టాలని పెట్టి కొంచెం కనిపించకుండా 1 అనేది అట్లా చేసిరు అనేది కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ అయినా కానీ నేను పై వాళ్ళకి చెప్పడం, ఆఫీసర్ చెప్పడం జరిగింది. దే సెడ్ దే విల్ చెక్.